హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఫీచర్ స్కేలింగ్. సో వాట్ ఈస్ ఫీచర్ స్కేలింగ్ అనేది చూద్దాం ఇప్పుడు. అందులో వచ్చేసి మనకి నార్మలైజేషన్ అలానే స్టాండర్డైజేషన్ ఈ రెండు కూడా మనకి ఫీచర్ స్కేలింగ్ లో ఉన్నాయి. సో వీటి గురించి కూడా చూద్దాం. ఫస్ట్లీ వై స్కేల్ ఫీచర్స్. వై స్కేల్ ఫీచర్స్ అంటే డిఫరెంట్ స్కేల్స్ ఇన్ డేటా కెన్ కన్ఫ్యూజ్ ది మోడల్. ఏదైనా మోడల్లో మనకి వేరియస్ వేరియబుల్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కటి ఒక్కో స్కేలింగ్ ఉంటే మనకి ఆ డేటా అనేది మోడల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఉన్న ఇప్పుడు స్కేలింగ్ ఎక్కువ ఉన్న ఆ వేరియబుల్ మాత్రం అది ఎక్కువ వెయిటేజ్ ఇస్తుంది, తక్కువగా ఉన్న వేరియబుల్కి ఏమో తక్కువ వెయిటేజ్ ఇస్తుంది. దానివల్ల సరిగ్గా మోడల్ అయితే ప్రెడిక్ట్ చేయలేదు. సో ఇదే అంటుంది. సెకండ్ పాయింట్, స్కేలింగ్ హెల్ప్స్ మోడల్స్ ట్రైన్ ఫాస్టర్ అండ్ మేక్ బెటర్ ప్రెడిక్షన్స్. సో స్కేలింగ్ చేయడం వల్ల మోడల్స్ అనేవి ఫాస్ట్గా, అంటే ఇప్పుడు చేస్తాం కదా మనం ట్రైనింగ్ ఇచ్చినప్పుడు. సో అది ఫాస్ట్గా ట్రైన్ అవుతుంది. అలానే మేక్ బెటర్ ప్రెడిక్షన్ చేసేటప్పుడు కూడా మనకి బెటర్ ప్రెడిక్షన్స్ అయితే వస్తాయి. లేకపోతే మనకి ప్రెడిక్షన్ అయితే వస్తుంది, కాకపోతే మంచిగా అయితే రాదు. సో అందుకోసమే మనం ఈ ఫీచర్స్ అనేది స్కేలింగ్ చేస్తాం. అది చేయడం వల్ల మనకి బెటర్ ప్రెడిక్షన్స్ వస్తాయి. సో ఫర్దర్గా వెళ్ళే కొద్దీ మనం చూస్తాం వాట్ ఈస్ నార్మలైజేషన్ అండ్ వాట్ ఈస్ స్టాండర్డైజేషన్ అనేది. సో ఫస్ట్లీ నార్మలైజేషన్ మిన్ మ్యాక్స్ స్కేలింగ్, వాల్యూస్ రేంజ్ బిట్వీన్ 0 and 1. సో మనకి వాల్యూస్ వచ్చేసరికి మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ వేరియబుల్స్ ఇక్కడ 150, 160, 170, వెయిట్ వచ్చేసరికి 50, 60, 70. ఈ నెంబర్స్ ఈ నెంబర్స్కి డిఫరెన్స్ ఉంది కదా, ఈ వేరియబుల్కి. ఎప్పుడైనా సరే మిషన్ లెర్నింగ్ మోడల్ మనం ఫిట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ దీన్ని ఎక్కువ వెయిటేజ్ ఇస్తుంది దీనికన్నా కూడా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చేలాగా ఒకే స్కేల్లోకి తీసుకొస్తాం. అది నార్మలైజేషన్ యూజ్ చేసి అయినా తీసుకురావచ్చు, లేకపోతే స్టాండర్డైజేషన్ యూజ్ చేసి అయినా తీసుకురావచ్చు. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. నార్మలైజేషన్, మిన్ మ్యాక్స్ స్కేలింగ్. సో ఇది అనేది మనకి వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే ఇందాక చూపించిన మనం ఈ 150, 160, 170, 50, 60, 70 ఇవన్నీ కూడా 0 to 1 మధ్యలోనే ఉంటుంది నార్మలైజేషన్ చేస్తే. సో దానికోసం మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఎక్స్ స్కేల్ ఎక్స్ మైనస్ ఎక్స్ మినిమం బై ఎక్స్ మ్యాక్స్ మైనస్ ఎక్స్ మినిమం. సో ఇక్కడ డేటా చూసుకుంటే మనకి 150, 160, 170 ఉంది కదా హైట్. అది ఆ ఫార్ములాలో పెట్టి మనం చూద్దాం ఇప్పుడు. 150, 160, 170. సో మనం ఫస్ట్ హైట్ గురించి చూద్దాం కదా, దాన్ని ఈ ఫార్ములాలో పెట్టి చూద్దాం. ఫస్ట్ ఎక్స్ అంటే 150 వాల్యూ తీసుకుందాం, మైనస్ ఎక్స్ మినిమం. ఈ త్రీలో మినిమం ఏంటి 150. సో 150 బై మనకి ఎక్స్ మ్యాక్సిమం. మ్యాక్సిమం ఎంత 170. సో ఇందులో మ్యాక్సిమం 170 కదా, మైనస్ దాని తర్వాత ఎక్స్ మినిమం 150 ఈక్వల్ టు 0 బై మనకి 20 ఈక్వల్ టు 0 బై సంథింగ్ 0. ఈ విధంగా మనకి ఫస్ట్ 0 వచ్చింది. దాని తర్వాత వచ్చేసరికి 160 సెకండ్ డేటా పాయింట్. ఎక్స్ అంటే ఫస్ట్ ఇది తీసుకుంటాం, తర్వాత ఇది తీసుకుంటాం, తర్వాత ఇది తీసుకుంటాం. ఎక్స్ మాత్రమే మనకి రీప్లేస్ అవుతుంటుంది. చూడండి, 160 మైనస్ సేమ్ 150. 150 అంటే ఎక్స్ మినిమం. దాని తర్వాత 170 ఎక్స్ మ్యాక్సిమం 170 మైనస్ తర్వాత ఎక్స్ మినిమం అగైన్ 150 ఈక్వల్ టు 10 బై ఇక్కడ మనకి 20 ఈక్వల్ టు మనకి 10 to 1. సో ఇక్కడ మనకి 1/2. 1/2 అంటే మనకి 0.5. దాని తర్వాత వచ్చేసరికి మనకి 170 మైనస్ 150 బై 170 మైనస్ 150 ఈక్వల్ టు 20 బై 20 ఈక్వల్ టు 1. సో ఈ రెండు క్యాన్సిల్ అయితే 1. సో మనకి ఇది 1, ఇదేమో 0, ఇదేమో 0.5. సో వాల్యూస్ ఏమొచ్చినాయి మనకి 0 నుండి 1కి మధ్యలోనే వచ్చినాయా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమొచ్చింది 0, దాని తర్వాత ఏమొచ్చింది 0.5, దాని తర్వాత ఏమొచ్చింది 1. మనకి వాల్యూస్ అనేవి 0 నుండి 1 మధ్యలోనే ఉన్నాయి. సో ఇది హైట్. వెయిట్ కూడా చూద్దాం. వెయిట్ వచ్చేసరికి మనకి ఏముంది, సో 50, 50, 60, 70 ఈ మూడు ఉన్నాయి కదా, సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం. 50 మైనస్ ఫస్ట్ డేటా పాయింట్ 50 మైనస్ మినిమం వచ్చేసరికి 50 బై మనకి ఎక్స్ మ్యాక్సిమం 70 మైనస్ ఎక్స్ మినిమం 50
ఈక్వల్ టు 50 మైనస్ 50 0 బై మనకి 20 ఈక్వల్ టు సేమ్ ఇందాకలాగా 0 బై సంథింగ్ 0. దాని తర్వాత వచ్చేసరికి మనకి 60 మైనస్ 50 బై 70 మైనస్ 50 అర్థమవుతుంది కదా. సో 60 ఫస్ట్ 50 ఫస్ట్ డేటా పాయింట్ ఎక్స్, దాని తర్వాత సెకండ్ డేటా పాయింట్ వచ్చేసరికి 60, తర్వాత వచ్చే పాయింట్ 70. ఓన్లీ 50 60 70 మారుతాయి. మినిమం మ్యాక్సిమం వాల్యూస్ ఇందులో సేమ్ ఉంటాయి. సో 10 బై 20 ఈక్వల్ టు 1/2 ఈక్వల్ టు 0.5. దాని తర్వాత వచ్చేసరికి మనకి 70 మైనస్ 50 బై 70 మైనస్ 50 ఈక్వల్ టు మనకి 20 బై 20 ఈక్వల్ టు 1. ఇక్కడ చూసుకుంటే సేమ్ ఇందాక వచ్చిన వాల్యూసే మనకి 0 0.5 దాని తర్వాత 1 ఈ విధంగా వచ్చినాయి కదా. ఇందాక వచ్చిన వాల్యూస్ ఇప్పుడు వచ్చిన వాల్యూస్ హైట్కి మనకి వెయిట్కి కూడా ఇందాక హైట్కి హైట్కి ఎంత వచ్చినాయి 0 0.5 1. అలానే మనకి వెయిట్కి కూడా సేమ్ అదే వాల్యూస్ వచ్చినాయి 0 1 మధ్యలోనే ఉంది. సో ఈ విధంగా మనకి హైట్ వెయిట్ని కూడా మనం ఈ నార్మలైజేషన్ చేసి ఒకే స్కేలింగ్లోకి తీసుకొచ్చాం. అప్పుడు మనకి మిషన్ లెర్నింగ్ మోడల్ అనేది ఈక్వల్ ప్రయారిటీ అనేది ఇస్తుంది రెండింటికి కూడా, హైట్కి వెయిట్కి కూడా. సో దీనికోసం మనం నార్మలైజేషన్ అనే ఈ టెక్నిక్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టాండర్డైజేషన్, అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనం స్టాండర్డైజేషన్ చూద్దాం. స్టాండర్డైజేషన్ జెడ్ స్కోర్ స్కేలింగ్. సో ఏ విధంగా స్కేల్ చేస్తామనేది చూద్దాం. ఇందాక మనం తీసుకున్నప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం ఎగ్జాంపుల్ డేటా తీసుకున్నాం కదా. ఎగ్జాంపుల్ డేటా సెట్లో ఇది తీసుకుని నార్మలైజ్డ్ డేటా సెట్ 0.0 0.5 1.0 ఇవి ఎలా వాల్యూస్ ఫైండ్ చేసామో మనం చూసాం. తర్వాత ఇప్పుడు స్టాండర్డైజేషన్ చేసినప్పుడు ఈ వాల్యూస్ ఎలా ఫైండ్ చేస్తామో మనం చూద్దాం. సో ఫస్ట్లీ దీనికోసం మనకి మీన్ అలాగే స్టాండర్డ్ డీవియేషన్ రెండు కావాలి. మీన్ ఎలా కట్టాలో తెలియాలి, దాని తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ ఎలా చేయాలో కూడా తెలియాలి. దీని ఫార్ములా వచ్చేసి ఎక్స్ స్కేల్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా. ఫస్ట్లీ మీన్ కనుక్కోవాలి. సో మీన్ కోసం మనం ఫస్ట్లీ మ్యూ ఈక్వల్ టు మనకి వాల్యూస్ ఏమున్నాయి 150 160 170 ఉన్నాయి కదా. సో మీన్ అంటే 150 ప్లస్ 160 ప్లస్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 170 బై total number of observations 3 equal to 150 plus 160 plus 170 480 by 3 equal to 160. ఓకే, మీన్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టాండర్డ్ డీవియేషన్ చేద్దాం. ఫస్ట్లీ దీన్ని క్లియర్ చేసుకుందాం. సో మీన్ వాల్యూ మనకి 160 ఒక పక్కన రాసుకుని, సో 160 మ్యూ ఈక్వల్ టు తర్వాత మిగతాది అరేంజ్ చేసుకుందాం. సో స్టాండర్డ్ డీవియేషన్ కనిపెట్టాలి కాబట్టి ఫస్ట్లీ సిగ్మా ఈక్వల్ టు దానికి ఫార్ములా వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ xi మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ బై ఎన్. ఈ ఎన్ క్యాపిటల్ ఎన్ అంటే పాపులేషన్, దీనికి మళ్ళీ పాపులేషన్ శాంపుల్ అని వేరేలా ఉంటాయి, అది స్టాటిస్టిక్స్ బేసిక్ స్టాటిస్టిక్స్లో ఉంటుంది. దాని తర్వాత మనం ఇప్పుడు కనిపెడదాం. ఫస్ట్లీ మనకి మ్యూ వాల్యూ అయితే తెలిసిపోయింది. సో xi వచ్చేసరికి మనకి ఒక్కొక్క డేటా పాయింట్ ఫస్ట్లీ ఎంత డేటా మనకి 150 160 170 ఈ విధంగా ఉంది కదా. సో ఒక్కొక్క వాల్యూని ఇక్కడ పెడదాం మనం. xi అంటే x1 ఇది, x2 160 x3 170 ఈ విధంగా ఉంటుంది. సమ్ అంటే సమ్మేషన్. సో దీన్ని ఎక్స్పాండ్ చేసి రాసినప్పుడు మీకు మొత్తం అర్థమవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్, సో సమ్మేషన్ ఫస్ట్లీ వాల్యూ ఎంత మనకి 150 మైనస్ మ్యూ వచ్చేసి 160 హోల్ స్క్వేర్ ప్లస్ ఈ సమ్మేషన్ అందుకే వచ్చింది ఇక్కడ ప్లస్. దాని తర్వాత నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి 160 x2, ఈ x1 150 ఐ ప్లేస్లో 1 2 3 మొత్తం 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 1 2 3 వస్తాయి. సో ఐ అంటే అందులో 1 పెట్టుకుంటే 150, సెకండ్ ప్లేస్లో 160, దాని తర్వాత మైనస్ 160 హోల్ స్క్వేర్, దాని తర్వాత మళ్ళీ ప్లస్. ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్కి కూడా ఇక్కడ ప్లస్ వస్తుంది. దాని తర్వాత అగైన్ సేమ్ ఫార్ములా వస్తుంటుంది. x3 ఏంటి 170 తర్వాత మైనస్ 160 హోల్ స్క్వేర్ ఈ విధంగా. దాని తర్వాత హోల్ బై
ఎన్. ఎన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత మనకి ఇక్కడ 3/3 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మనకి 150 మైనస్ 160 హోల్ స్క్వేర్ చేస్తే మనకి -10 హోల్ స్క్వేర్ వస్తుంది. -10 హోల్ స్క్వేర్ అంటే 10 10 100, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో మనకి 100 తర్వాత ప్లస్ 160 మైనస్ 160 0, 0 హోల్ స్క్వేర్ 0 ప్లస్ 170 మైనస్ 160 హోల్ స్క్వేర్ అంటే 10 హోల్ స్క్వేర్ అగైన్ 10 10 100/3 ఈక్వల్ టు మనకి 200/3 ఈక్వల్ టు ఎంత వచ్చింది √66 పాయింట్ సంథింగ్ వస్తుంది. అలానే దీన్ని రూట్ కడితే నియర్లీ మనకి 8 బికాస్ 8 8 64 కదా. సో దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే కదా, ఇప్పుడు √66 అని ఉంది కదా, దీన్ని నియర్లీ √8.2 సంథింగ్ అలా ఉంది, లేకపోతే 16 అని వస్తుంది. హోల్ స్క్వేర్ అని రాసుకున్నప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి, అప్పుడు మనకి 8.2 అలా మిగులుతుంది. యాక్చువల్లీ 8.16 వచ్చింది. సో 8.16కి 2కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి. సో ఇది మన స్టాండర్డ్ డీవియేషన్. సో ఇక్కడ మనకి మీన్ ఆల్రెడీ 160, తర్వాత సిగ్మా వచ్చేసరికి మనకి 8.16. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి నెక్స్ట్ మనం ఫార్ములాలో పెడితే ఆటోమేటిక్గా స్టాండర్డైజేషన్ అనేది వచ్చేస్తుంది. అంతకన్నా ముందర ఇది క్లియర్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం దీన్ని తీసుకొచ్చి ఫార్ములాలో పెడదాం. సో ఎక్స్ స్కేల్ వచ్చేసరికి మనకి ఎంత, ఫార్ములా ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఎక్స్ మైనస్ మ్యూ. ఎక్స్ అంటే మనకి ఫస్ట్లీ 150 ఉంది కదా, ఫస్ట్ వాల్యూ 150 మైనస్ మనకి మ్యూ ఎంత వచ్చింది 160 బై సిగ్మా ఎంత వచ్చింది 8.16. దీన్ని చేస్తే మనకి -10/8.16 ఈక్వల్ టు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి -1.22. ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి, సేమ్ వస్తుంది. దాని తర్వాత వచ్చేసరికి మనకి ఎక్స్ ఈక్వల్ టు సెకండ్ డేటా పాయింట్ మనకి ఏమున్నాయి 150, 160, 170 ఇలా ఉన్నాయి కదా, ఈ మూడింటికి చేస్తాం. సో నెక్స్ట్ 160 మైనస్ 160/8.16 ఈక్వల్ టు ఈక్వల్ టు 0. 160 మైనస్ 160 0/8.16 ఈక్వల్ టు 0 బై సంథింగ్ 0. దాని తర్వాత ఎక్స్ ఈక్వల్ టు మనకి 170 మైనస్ 160, దాని తర్వాత 8.16 ఈక్వల్ టు 10/8.16 ఈక్వల్ టు సేమ్ 1.22, బట్ ఇక్కడ ప్లస్. సో మనకు వచ్చిన వాల్యూస్ వచ్చేసి ఈక్వల్ టు ఫస్ట్లీ -1.22, దాని తర్వాత 0, దాని తర్వాత ప్లస్ 1.22 మనకు వచ్చిన వాల్యూస్ ఇవి. సో మీరు సేమ్ ఇది ఏదైతే చేశారో మీన్ స్టాండర్డ్ డీవియేషన్ ఏదైతే చేసామో ఇక్కడ, దీన్ని ఇప్పుడు హైట్కి చేసినట్టు వెయిట్ కూడా చేస్తే సేమ్ ఇయే వాల్యూస్ వస్తాయి స్కేలింగ్ చేస్తే. సో ఒకసారి మీరు చేసి చూడండి, అదే వస్తుంది. సో చేసిన తర్వాత మనకి ఆ రెండు కూడా ఒకటే స్కేలింగ్లోకి వచ్చినాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ రెండు ఒకటే స్కేల్స్ మీద ఉన్నప్పుడు మోడల్ దేనికి కూడా రెండిట్లకి కూడా ఒకటే ప్రయారిటీ ఇస్తుంది. ఇక్కడ చూస్తే మనకి దీన్ని క్లియర్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనం హైట్ -1.22 అదే వచ్చింది మనకి, తర్వాత 0, దాని తర్వాత +1.22 అవే వచ్చినాయి కదా. వెయిట్ కూడా సేమ్ అలాగే వస్తుంది, సేమ్ ఈ న్యూ సిగ్మా అంటే మీన్, దాని తర్వాత స్టాండర్డ్ డీవియేషన్, ఈ రెండు కనిపెట్టి ఆ ఫార్ములాలో మనం ఎప్పుడైతే ఈ ఫార్ములాలో పెడతామో ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది. సో స్టాండర్డైజేషన్కి ఫార్ములా అది, నార్మలైజేషన్కి ఫార్ములా ఇది. ఇదంతా బ్యాక్ ఎండ్లో జరిగిద్ది. మిషన్ లెర్నింగ్లో మనకి మొత్తం కూడా ఇది బ్యాక్ ఎండ్లో జరిగిద్ది, ఫ్రంట్ ఏం కనపడదు. ఎప్పుడైతే మనం స్కేలింగ్ చేస్తామో ఇదంతా కూడా బ్యాక్ ఎండ్లో జరిగిద్ది. మనం ఫ్రంట్లో చూసేది జస్ట్ మనం కోడ్ చూస్తాం అంతే, స్కేలింగ్ చేస్తున్నామని చూస్తాం అంతే. సో దట్స్ ఇట్.